నమస్తే మిత్రులారా, మనం 2026లో ఉన్నాము. ప్రపంచం ఫుల్ ఏఐ మోడ్ లో ఉంది. చైనా స్కూల్స్ లో క్లాస్ 1 నుంచే ఏఐ కంపల్సరీ. యునైటెడ్ స్టేట్స్ కిడ్స్ కోడింగ్స్ గేమ్స్ ఆడుకుంటున్నారు. మరి మన ఇండియాలో పీజీ ఇన్ కర్మకాండలు, ఎంఏ ఇన్ ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్ర స్పెషలైజేషన్. ఏఐ సమిట్ లో చైనీస్ రోబోటిక్ డాగ్ తీసుకొచ్చి ఇండోజీనియస్ ఇన్నోవేషన్ అని క్లైమ్ చేసుకొని లాటర్ ఎక్స్పోజ్డ్ పవర్ కట్ స్టాల్ వెకెట్. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇండియా సూపర్ పవర్ అవుతుందా? ఫర్ ఎవర్ లాస్ట్ బెంచ్. థింక్ వన్స్. టుడే లెట్స్ రోస్ట్ విత్ రెస్పాన్సిబిలిటీ. వరల్డ్ ఏఐ రేస్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది మిత్రులారా. చైనా ప్రైమరీ స్కూల్స్ లో ఏఐ మ్యాండేటరీ. యునైటెడ్ స్టేట్స్ ఏఐ ట్యూటర్స్ పైలట్ ప్రాజెక్ట్స్. మరి మన దగ్గర నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సూపర్ డాక్యుమెంట్, విజన్ హాసమ్, గ్రౌండ్ రియాలిటీ. మెనీ గవర్నమెంట్ స్కూల్స్ లో కంప్యూటర్స్ లేవు. రూరల్ ఇంటర్నెట్ పెనట్రేషన్ ఇంకా లో. చాలా స్కూళ్లలో ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదు. టీచర్స్ కి ఏఐ ట్రైనింగ్ లేదు. రూరల్ బీహార్, జార్ఖండ్ పిల్లలు ఇంకా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. మన సిస్టమ్ ఇంకా రోట్ లెర్నింగ్, మగ్గింగ్, మార్క్స్ అబ్సెషన్. ఏఐ ఎరాలో ఇంపార్టెంట్ ఏంటి? క్రిటికల్ థింకింగ్, కోడింగ్, డాటా లిటరసీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. అవి ఎక్కడ? జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డిజిటల్ ఇండియా స్లోగన్స్ వేసుకుంటే మన ఫ్యూచర్ బిల్డ్ అవుతుందా మిత్రులారా? ఇక ప్రియారిటీస్ చూడండి ఎలా ఉన్నాయో. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2023లో ఇండియా నాలెడ్జ్ సిస్టమ్ పుష్ చేసింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ ఇన్ జ్యోతిషం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసింది. మిత్రులారా ఊహించండి, జాబ్ ఇంటర్వ్యూ సెషన్ ఎలా ఉంటుందో. ఇంటర్వ్యూవర్, వాట్స్ యువర్ పీజీ? క్యాండిడేట్, ఎంఏ ఇన్ కర్మకాండలు. ఇంటర్వ్యూవర్, గ్రేట్, ఏఐ మాడ్యూల్ ట్రైన్ చేయగలవా? జస్ట్ థింక్ వన్స్ హౌ క్రేజ్ ఇట్. క్యాండిడేట్, అదేంటి సార్, నేను జాతకం చూసి ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాను అంటున్నాడు. లుక్ మిత్రులారా, ట్రెడిషన్ రెస్పెక్ట్ చేయొచ్చు, కానీ సూడో సైన్స్ ని ఒక సైన్స్ లా ప్రమోట్ చేయడం చాలా డేంజరస్. మన రాజ్యాంగం ఆర్టికల్ 51A(H) సైంటిఫిక్ టెంపర్ ని ప్రమోట్ చేయమంటుంది. గ్లోబల్ జాబ్ మార్కెట్ లో డిమాండ్ ఏంటి? ఏఐ, రోబోటిక్స్, సెమీ కండక్టర్స్, రినవబుల్ ఎనర్జీ. కానీ మనం ఇంకా వాస్తు టిప్స్, గ్రహ దోషం క్యాల్కులేషన్ లో బిజీగా ఉన్నాం మిత్రులారా. ఇలా ఉంటే కాంపిటీషన్ లో ఎలా సర్వైవ్ అవుతాము? అది మీ ఊహకే వదిలేస్తున్నాను మిత్రులారా. ఇది మాత్రం రోస్ట్ కాదు, వేకప్ కాల్ మాత్రమే మీకు, నాకు, మనందరికి. మన దేశం టాలెంట్ లో వీక్ కానే కాదు, కేవలం ఆపర్చునిటీలో వీక్ మాత్రమే. చేంజ్ కావాల్సింది ఎవరు? మనం చేంజ్ చేయాల్సింది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏఐ కోడింగ్ ఫ్రమ్ ప్రైమరీ లెవెల్, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రూరల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ఫండింగ్, సైంటిఫిక్ టెంపర్ ప్రమోషన్. ఇవి మనము చేంజ్ చేసుకోవాల్సినవి మిత్రులారా. చైనాను బ్లేమ్ చేయడం ఈజీ, యునైటెడ్ స్టేట్స్ ని కంపేర్ చేయడం కూడా ఈజీ, బట్ రిఫార్మ్స్ చేయడం కష్టం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఇండియా ఏఐ లో ముందుకు వెళ్తుందా లేదా కర్మకాండలతో స్ట్రక్ అయిపోతుందా? జస్ట్ ఆ కామెంట్ చేయండి మిత్రులారా. మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. జై హింద్.